అడ్డంగా దొరికిపోయిన మాణిక్యం, రోహిణి చెంప పగలగొట్టిన మీనా షాక్‌లో ప్రభావతి. మరి ఇదంతా ఎలా జరగబోతుంది? అసలేం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇక్కడ చూస్తే ముఖేష్ వస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడు మనోజ్ అయితే. ఒరేయ్! వస్తారని ఎదురు చూడడమే కాదురా, కాస్త నువ్వు పని చేస్తున్నట్టు కనిపిస్తేనైనా ఆయన ఇంప్రెస్ అవుతారేమో, కాస్త పని చేయరా ఒళ్ళొంచి, తినడమే కాదు అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే మీనాను ప్రభావతి అవమానిస్తూ ఉంటుంది. ఏంటి మీనా అలా ఉన్నావేంటి, ఏమైందని చెప్పేసి బాలు అడుగుతూ ఉంటాడు. ఇక్కడ ఇక కామాక్షి చుట్టూనే తిరుగుతూ ఉంటారు ఆ దొంగలిద్దరూ కూడా. వదిన వదిన అని చెప్పేసి అంటూ ఉండగా, మిమ్మల్ని చూస్తుంటే వచ్చిన దగ్గర నుంచి ఎంత ఆనందంగా ఉందో, కనీసం నన్ను వదిలిపెట్టకుండా అలానే తిరుగుతున్నారు. నిజంగా మీరు చాలా గ్రేట్ తెలుసా. వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నాకు కావలసినవన్నీ చూసుకుంటూ నా నీడలా ఉన్నారు. నిజంగా మీరు నా కోసమే వచ్చినట్టున్నారు. అవును వదిన, మీకోసమే వచ్చాము, అందుకే మీ దగ్గరే ఉంటున్నాము, మీతోనే ఉంటామని చెప్పేసి వాళ్ళు కామాక్షిని మరింత బుట్టలో వేసుకుంటారు. ఇక ఈలోగా ఇక్కడ చూస్తే ప్రభావతి అయితే మాట్లాడుతూ ఉంటుంది అక్కడ వచ్చిన వాళ్ళతో. ఇక్కడ మీనా డల్గా ఉండడం చూసి ప్రభావతి దగ్గరికి వస్తాడు. ఏరా, ఏ నీ పెళ్ళాం ఎక్కడుందేంటి, ఇక్కడికి వచ్చావు, మళ్ళీ ఏం గుర్తొచ్చింది? ఏం గుర్తు రాలేదు నీకు? మీనా గుర్తుకు రావడం లేదేమో, గుర్తు చేద్దామని వచ్చాను. ఏంటి ఇప్పుడు ఆ పూలు అమ్ముకునేదాన్ని నేను గుర్తుకు చేసుకు ఏం చెయ్యాలి? పువ్వులమ్ముకునేది కాదు నీ కోడలు, ఆ విషయాన్ని మర్చిపోకు అని చెప్పేసి అంటూ ఉండగానే, సర్లే వెళ్ళు, ఇక్కడ అందరిలో గొడవ చేద్దాం అనుకుంటున్నావేంటి? బాలు, ఏంట్రా ఇదంతా? ఏం లేదు అమ్మ, అస్తమాను మీనాని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. నలుగురిలో కూడా ఆ ఇద్దరి కోడల్ని గొప్పగా చూపిస్తూ మీనాని తక్కువ చేసి చూపిస్తుంది. అందుకే మీనా బాధపడుతుంది. ఈ విషయాలన్నీ మీనా నాకు చెప్పలేదు. మీనా డల్గా ఉన్నప్పుడే నాకు అర్థమైంది. అమ్మ సంగతి తెలుసు కదా నాన్న నీకు. ఎప్పుడు చూసినా మీనాని నన్ను తక్కువ చేసి మాట్లాడుతూనే ఉంటుంది. మీనా ప్రతి విషయంలో తలదించుకుని వెళుతూనే ఉన్నా సరే ఇంకా ఇంకా బాధ పెడితే ఎవరైనా తట్టుకోలేరు కదా. అవునరా, దీనికి ఎప్పటికీ బుద్ధి రాదు. దీనికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఎన్నిసార్లు చెప్తున్నానో మీనా విషయంలో అలా ఉండొద్దు అని, కానీ ఇది ఎప్పటికి మారుతుందో నాకు తెలియడం లేదురా అని చెప్పేసి అంటూ ఉంటాడు. సర్లే, ఈ పెళ్లిలో ఇప్పుడు గొడవలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. మన ఇంట్లో రోజు ఉండేదే కదా, ఈరోజు కొత్తగా ఉన్నది ఏమీ కాదు. ఎప్పటికైనా మీనా విలువ తెలుసుకుంటుంది. అప్పుడు మీ అమ్మ నోరు మూతపడిపోతుంది. అంతవరకు ఎదురు చూడడమే తప్ప అంతకు మించి మనం ఏం చేయలేము. కాకపోతే మీనాకి నేనున్నాను. తన మామగారిగా తండ్రి స్థానంలో ఉండి నేను తనకి ఎప్పుడూ సపోర్ట్గానే ఉంటాను. ఈ విషయంలో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అవునానా, ఆ ఇంట్లో నువ్వు ఉన్నావు కాబట్టే మేము ఉండగలుగుతున్నాము అని చెప్పేసి బాలు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎమోషనల్ అవుతున్నాడు. ప్రతి విషయంలోని బాధపడుతున్నాడు. ఇంట్లో వాళ్ళు కూడా వీడి పట్ల ఇలానే ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా రోహిణి, మనోజ్, ప్రభావతి. ఇక శృతి, రవి ఉందంటే వీళ్ళకే సపోర్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఇక వాళ్ళు మీనా, బాలు మంచితనాన్ని గుర్తించారు. కానీ ఈ ప్రభ ఎప్పటికి గుర్తిస్తుందో ఏంటో. ఎప్పటికైనా మీనాయే తనకి గతి అన్న విషయం ప్రభకి ఎప్పటికీ అర్థమయ్యేలా లేదు అని చెప్పేసి సత్యం అనుకుంటూ ఉంటాడు. ఈలోగా, ఏరా ఒంటరిగా నిలబడ్డావేంటి? ఏం లేదురా, నేను ఏదో అలా ఆలోచిస్తూ నిలబడ్డాను. అవును, అదే అనుకుంటున్నాను. నేను అక్కడి నుంచి చూస్తూనే ఉన్నాను. ఏంటి అలా ఆలోచిస్తున్నావు? మా చెల్లెమ్మ గురించా? చెల్లెమ్మ సంగతి నీకు తెలియదేముందిరా, తను ఎప్పుడూ మీనా విషయంలో అలానే మాట్లాడుతుందిలే. మీనా పాపం చాలా మంచిది. ఏ విషయాన్నైనా సరే తన మనసులో దాచుకుని అందరి ముందు నవ్వుతూ ఉంటుంది. మీనాలాంటి కోడలు దొరకడం నీ అదృష్టం రా అని చెప్పేసి అంటూ ఉంటాడు రంగారావు. అయితే ఈలోగా పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు. రోహిణి ఫోన్ తీయకపోవడంతో విద్య చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఈరోజు దీని పని అయిపోయింది, ఇక నా చేతుల్లో ఏమీ లేదు. నేను ఎంత ప్రయత్నించినా ఇది మాత్రం ఫోన్ తీయడం లేదు అంటే ఖచ్చితంగా ఈరోజు దొరికిపోతుందని ఫ్యామిలీని తీసుకుని మరీ వెళ్ళింది పెళ్ళికి. ఇప్పుడు దీని పరిస్థితి ఏంటో అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది. ఇక
అక్కడే ఉన్న విద్య టెన్షన్ పడుతూ ఫోన్ వైపు అలా చూస్తూనే ఉంటుంది. ఏదో ఒక టైంలో ఫోన్ చేయకపోతుందా, ఈ విషయం చెప్పకపోతానా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. ఈలోగా ఇక్కడ రోహిణి అయితే సుందరి మేకప్ పూర్తి చేస్తుంది. సుందరిని చూస్తున్న అందరూ కూడా రోహిణిని చాలా మెచ్చుకుంటారు. రోహిణి మేకప్ చాలా బాగా చేసింది. అవునవును, నా కోడలు రోహిణి మేకప్ చాలా బాగా చేస్తుంది, పెద్ద బ్యూటీషియన్ కదా, పైగా తను మలేషియా నుంచి వచ్చింది, మలేషియాలో చదువుకుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. ఈలోగా మీనా అక్కడికి వచ్చేసరికి మీనా వైపు చూసి ముక్కి మూతి విరుస్తూ, కొందరుంటారు ఎంతసేపు పువ్వులు అమ్ముకుంటూ ఇక ఆ పువ్వుల విషయంలోనే మునిగిపోయి ఉంటారు అని చెప్పేసి మీనాకి మరో సెటైర్ అయితే వేస్తుంది. చాలా చాలే వదిన, వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, నువ్వు నీ పెద్ద కోడల్ని మెచ్చుకుంటే మెచ్చుకో, కాదని ఎవరు అనలేదు, కానీ మీనా విషయంలో అలా తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. నీ ముగ్గురు కోడళ్ళు కూడా చాలా మంచివాళ్ళు, తెలివైన వాళ్ళు కూడా, ముగ్గురు ఎవరి కష్టం వాళ్ళు పడుతున్నారు. రోహిణి బ్యూటీషియన్, అలాగే ఇక మీనా డెకరేషన్ చేస్తుంది, పువ్వులు అమ్ముతుంది, ఇక శృతి డబ్బింగ్ ఆర్టిస్టు. ముగ్గురు కూడా కష్టపడి పైకి వచ్చే మనస్తత్వం ఉన్నవాళ్ళు, తెలివైన వాళ్ళు. ముగ్గురిలో ఎవరిని తీసిపడేయాల్సిన అవసరం లేదు. ఎవరి వృత్తిలో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు. నీ పరువుని నిలబెట్టుకుంటూ నీ కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు నీ ముగ్గురు కోడళ్ళు. అలాంటిది ఒకరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు వదిన. ఇప్పటి అయినా సరే మీనాని బాధ పెట్టకుండా ఉంటే బాగుంటుంది, లేకపోతే పెళ్లిలో బాలు ఏదో గొడవ చేస్తాడు, ఆ తర్వాత నువ్వు తలదించుకునే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి అక్కడ నుంచి కామాక్షి వెళ్ళిపోయిన తర్వాత, అమ్మో నిజమే కామాక్షి చెప్పింది, వాడు ఏదో ఒక పెంట చేశాడంటే ఈయన నన్ను చంపేస్తారు పెళ్లిలో, అసలే సుందరి పెళ్లిలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకూడదు, అందరూ కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి ముందుగానే చెప్పారు. ఇప్పుడు నేను ఇలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. చిచి ఈవిడెప్పుడు ఇంతే, పద మీనా మనం వెళ్ళి అక్కడ కూర్చుందాము అని చెప్పేసి మీనాని తీసుకొని శృతి పక్కకైతే వచ్చేస్తుంది. ఆంటీ అన్న మాటలకు బాధపడుతున్నావా మీనా? లేదు, అత్తయ్యకు ఈరోజు కొత్తగా ఏమి వచ్చింది కాదు కదా, ఆవిడకు ఎప్పుడూ అలవాటే నన్ను తక్కువ చేసి చూస్తూ ఉంటుంది, అలాగే ఇక డబ్బు లేదని ఆవిడకు నేనంటే లోకువ, నాకేమీ బాధ లేదు, నా వెనుక నా భర్త ఉన్నాడు, నా భర్త సపోర్ట్ ఉన్నంతకాలం నన్నెవ్వరూ ఏం చేయలేరు, నిజంగా గ్రేట్ మీనా, అదే నాలాంటిదైతే ఎప్పుడో ఇల్లు వదిలి వెళ్ళిపోయేది, నువ్వు కాబట్టి అత్తయ్యను అంతగా భరిస్తున్నావు, అయినా కూడా నువ్వు అత్తయ్యకి ఏం కావాలో అన్నీ చూస్తూ ఉంటావు, నిజంగా చాలా గ్రేటు, నీలాంటి కోడలు దొరకడం ఆవిడ అదృష్టం, కానీ ఆవిడలాంటి అత్త దొరకడం మాత్రం నీ దురదృష్టం శృతి. అవును నేనైతే అంతే మరి అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా మాణిక్యం పెళ్లిలో హడావుడి చేస్తూ భోజనాల దగ్గర చూస్తూ ఉంటాడు. వంటలు టేస్ట్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తిగా గమనించిన తర్వాతే మీరు ఫుడ్ అనేది బయటికి ఇవ్వండి, అందులో ఏదైనా టేస్ట్ బాగోకపోతే మార్చి మళ్ళీ ప్రిపేర్ చేయండి తప్ప టేస్ట్ బాగాలేని ఫుడ్ మాత్రం ఎవరికి ఇవ్వద్దు. టిఫిన్స్ విషయంలో మంచి పేరు వచ్చింది, టిఫిన్స్ చాలా బాగున్నాయని చెప్పేసి అందరూ చెప్పుకుంటున్నారు, భోజనం విషయంలో కూడా అలానే ఉండాలని చెప్పేసి మాణిక్యం అయితే చెప్తూ ఉంటాడు. ఇలా చెప్తూ ఉండగానే ఇక్కడ బాలు అయితే హడావిడిగా పనులు చేస్తూ ఉంటాడు. ఈలోగానే మీనా బాలు దగ్గరికి వస్తుంది. ఏమైంది మీనా? ఏం లేదు, నా డెకరేషన్ అంతా పూర్తయిపోయింది, మీ పనులు పూర్తయిపోయా? అవును, ముహూర్తం కూడా దగ్గరకు వచ్చేస్తుంది, సుందరిని కిషోర్ని తీసుకొచ్చి ఇక పెళ్లి మండపంలో కూర్చోపెట్టడమే ఆలస్యం, మిగతా పనులన్నీ అయిపోయాయి, అప్పుడు మనిద్దరం పక్క పక్కన కూర్చొని మన పెళ్లిని ఊహించుకుందాం మీనా అని చెప్పేసి మీనా దగ్గరికి వచ్చి సిగ్గుపడుతూ ఉంటాడు. అవును, మన పెళ్లిని ఊహించుకుంటే ఆనందం కన్నా బాధ ఎక్కువ వస్తుంది, పో మీనా ఎప్పుడు నువ్వు ఇలానే మాట్లాడుతావు అంటూ జోక్ వేస్తూ ఉంటాడు మీనాని నవ్వించడం కోసం. అలా కాసేపు భార్య చుట్టూ తిరుగుతూ ఎలా అయితే మీనాని నవ్విస్తాడు. నా మీనా ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి, అప్పుడే ఈ బాలు సంతోషంగా ఉంటాడు అని చెప్పేసి అనేసి ఇంకా మిగతా పనులు చక్కబెట్టుకోవడానికి ఒరే అక్కడ అది పెట్టండ్రా అని చెప్పేసి అంటూ వెళ్ళిపోతాడు. ఈయన ఎప్పుడు నా సంతోషాన్నే కోరుకుంటారు, అందుకే కదా మీరు నా పక్కన ఉంటే చాలు అని చెప్పి అనుకుంటున్నాను, నిజంగా భగవంతుడు మనిద్దరికీ హిందీకి ముడివేసినట్టున్నాడు అని ఆ పెళ్లి పందిరిని చూస్తూ అనుకుంటూ ఉంటుంది. ఆ రోజు వాళ్ళ పెళ్లి జరిగిన క్షణాల్ని గుర్తుకు చేసుకుంటూ, ఆ రోజు మా మధ్య ఎలాంటి బంధం లేదు,
కోపం అలాగే ద్వేషం తప్ప. కానీ పెళ్ళైన తర్వాత ఆ భగవంతుడు మా బంధాన్ని ఎలా కలిపాడో, అసలు ఆ కాలం మాకు ప్రేమని ఎలా పుట్టించిందో మాకే తెలియదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మీనా. అయితే ఈలోగా మాణిక్యం అయితే అటుగా వెళుతూ ఉంటాడు. గబగబా హడావుడి చేస్తూ 2-3 సార్లు మాణిక్యం మీనా దగ్గర నుంచే వెళుతూ ఉంటాడు. అలా వెళుతూ ఉండగా మీనా అదురుపాటున మాణిక్యాన్ని చూస్తుంది. ముందు చూసిన మీనా, అతను మాణిక్యం ఏంటి, అయినా అతను ఇక్కడ ఎందుకుంటాడు, అతనిది మలేషియా కదా అని చెప్పేసి మళ్ళీ అదురుపాటుని చూశానేమో అని చెప్పేసి తనకు తను సరిపెట్టుకుంటుంది. మళ్ళీ రెండోసారి కూడా మాణిక్యం ఎదురుపడతాడు. అలా ఎదురుపడేసరికి కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇక మూడోసారి ఎప్పుడైతే మాణిక్యం ఎదురు పడతాడో అక్కడ ఉన్నది మాణిక్యమే అని చెప్పేసి ఇక మీనాకి అర్థమైపోతుంది. ఒక్కసారే మీనా గబగబా మాణిక్యం వెనకాలే వెళుతుంది. మాణిక్యం అక్కడ వంట వాళ్లకు వంట పనులు చెప్తూ, మిగిలిన వాళ్లకు డెకరేషన్ అదంతా కూడా చెప్తూ ఉంటాడు. హడావుడి చేసేస్తూ ఉంటాడు. ఇతనేంటి ఈ పెళ్లిలో ఇంత హడావుడి చేస్తున్నాడు, ఇతను రోహిణి మేనమామ కదా, మరి ఇతనికి ఈ పెళ్లికి సంబంధం ఏంటి అని చెప్పేసి అనుకుంటూ దగ్గరికి వెళ్ళి ఇక ఒక్కసారే మాణిక్యాన్ని పట్టుకుంటుంది. అలా పట్టుకునేసరికి మాణిక్యం షాక్ అయిపోయి ఉండిపోతాడు. ఎవరు ఎవరు అని చెప్పేసి వెనక్కి తిరిగేసరికి మీనా తన కళ్ళ ముందు కనిపిస్తుంది. మీరేంటి ఇక్కడున్నారేంటి, నువ్వు నువ్వు ఇక్కడికి, నేను ఇక్కడికి, ఇది మా వాళ్ళ పెళ్ళే, నేను నేను అని చెప్పేసి అంటూ ఉండి కానీ ఒకసారి రండి అని చెప్పేసి ఇక మాణిక్యాన్ని పట్టుకొని అందరి ముందుకి తీసుకొస్తుంది. అందరూ కూడా మాణిక్యాన్ని చూసి షాక్ అవుతారు. బాలు, రవి అలాగే మనోజ్. ఇక రోహిణికి పెద్ద షాక్ ఎదురవుతుంది. కానీ ప్రభావతి కూడా చూస్తూ ఉండిపోతుంది. ఈలోగానే ఇప్పుడు చెప్పండి ఎందుకు ఇక్కడ ఉన్నారు, ఏంటమ్మా మీనా అతన్ని పట్టుకుని ఇక్కడున్నారని అడుగుతున్నావేంటి, అతను మన కిషోర్ వాళ్ళ మేనమామ, మీ అందరికీ పరిచయం చేస్తానన్నాను కదా, అతనే ఇతను అని చెప్పనేసరికి దెబ్బకు రోహిణి అలాగే ఇక మాణిక్యం ఇద్దరు ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటారు. అంటే అంటే నన్ను పెళ్ళికి పిలిచింది ఈ పెళ్ళికేనా, చచ్చానుపో, ఇక నా పని అయిపోయింది అని చెప్పేసి అంటూ ఉండిగానే మీనా వచ్చి రోహిణి చెంప పగలగొడుతుంది. రోహిణి చెంప పగలగొట్టేసరికి ఒకసారి ప్రభావతి షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఇప్పుడు చెప్పు, మలేషియా మేనమామ సంగతి ఏంటి, ఈ మేకమామ ఎవరు, కిషోర్కి ఇతను మేనమామ అయితే మరి నీకు మేనమామని ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పేసి మీనా నిలదీస్తుంది. మీనా మీరాగండి, వీళ్ళ విషయంలో నేను కలగ చేసుకోకూడదు, వీళ్ళు ఎలా పడినా సరే నాకు అనవసరం, మోసపోయింది అత్తయ్య మనోజ్ కాబట్టి నేను పట్టించుకోకుండా వదిలేసి పక్కగా నిలబడాలి. కానీ ఈ పెళ్ళికి వచ్చిన దగ్గర నుంచి నేను అత్తయ్యని గమనిస్తూనే ఉన్నాను. అనుక్షణం అందరికీ అత్తయ్య రోహిణిని శృతిని పరిచయం చేసింది, తప్పులేదు, పెద్ద కోడలు చిన్న కోడలని పరిచయం చేసుకున్నారు, నన్ను మాత్రం తక్కువ చేసి మాట్లాడుతూ రోహిణి గొప్పలు చెప్తూ ఇక అత్తయ్య తెగ మురిసిపోతున్నారు. ఇప్పుడు మరి రోహిణి గొప్పేంటో అత్తయ్యకి తెలియాలి కదా, అందుకే ఇతను దొరికిన వెంటనే వదిలిపెట్టకుండా తీసుకొచ్చాను. ఇప్పుడు చెప్పండి ఇద్దరు. అవును మేకమామ, గొంతు విప్పుతావా, గొంతు నొక్కేయమంటావా? వద్దు వద్దు, నా మేనల్లుడి పెళ్లిలో గొడవ జరగడం నాకు ఇష్టం లేదు. ఈ అమ్మాయి కోసం నా మేనల్లుడి పెళ్లిలో డిస్టర్బెన్స్ రాకూడదు. నేను నిజాన్ని చెప్పేస్తాను, ఈ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు, తను అసలు నాకు మేనకోడలే కాదు. మరి తను మేనకోడలు కాకుండానే నువ్వు మా ఇంటికి మలేషియా నుంచి వచ్చానని రోహిణి మేనమామని ఎందుకు చెప్పావయ్యా అని చెప్పేసి సత్యం అడుగుతూ ఉంటాడు. ఇక ఇవన్నీ చూస్తూ ఒక పక్క మనోజ్ పక్క ప్రభావతి షాక్ అయిపోతుండిపోతారు. ఏంటోదిరా ఇదంతా, నాకేం అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది కామాక్షి. అయితే ఏంట్రా సత్యం, నువ్వు ఆగ్ర రంగారావు, ఇప్పుడు ఏం జరుగుతుందో నువ్వే చూడు. ఇక మాణిక్యం అయితే నేను మటన్ కొట్టు మాణిక్యాన్ని, నేను మలేషియా నుంచి రాలేదు, నన్ను కేవలం ఇక్కడ నాటకం ఆడమని మాత్రమే తీసుకొచ్చింది ఈ అమ్మాయి. నా చేత కావాలని మీ ముందు మలేషియా మేనమామగా నాటకం ఆడించడానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నన్ను అందరి ముందు బుక్ చేసింది. ఆ రోజు నేను వచ్చింది మలేషియా మేనమామగా మీ ఇంటికి కేవలం అక్కడ త్రివిక్రమ్ గారి మూవీ అని, అందులో నాది ఒక క్యారెక్టర్ అని చెప్పడం కారణంగానే నేను అక్కడికి వచ్చాను. కానీ అక్కడికి వచ్చిన కొద్ది రోజులకే నాకు తెలిసింది
ఇదంతా ఒక అబద్ధమని, ఈ రోహిణి మీ అందరినీ మోసం చేస్తుందని ఆ విషయం తెలుసుకున్న నేను రోహిణిని హెచ్చరించాను. ఇలాంటి అబద్ధాలు మోసాలు చేయడం నాకు రాదమ్మా. నేను ఇలాంటి పనులు చెయ్యను. డబ్బుకి కక్కుర్తి పడే మనిషిని కాదు. ఏదో వేషాల మీద ఉన్న పిచ్చి కారణంగా చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉంటానని ఈ అమ్మాయికి ఎన్నోసార్లు చెప్పాను. కానీ తన కాపురానికి సంబంధించిన విషయమని, తన కాపురాన్ని నిలబెట్టమని ఈ అమ్మాయి నన్ను ఎన్నోసార్లు బ్రతిమలాడింది. అందుకే తప్పనిసరి పరిస్థితిలో మీ ముందుకి మలేషియా మామగా రావాల్సి వచ్చింది. మలేషియాను తెలియదు, వాళ్ళ నాన్న తెలియదు, ఇంకేమీ నాకు తెలియదు. ఈ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధము లేదు, బంధము లేదు అని చెప్పేసి మాణిక్యం కుండ బద్దలు కొట్టేస్తాడు. అలా బద్దలు కొట్టేసరికి రోహిణి అని చెప్పేసి ప్రభావతి గట్టిగా అరుస్తుంది. అది కాదు అత్తయ్య, అత్తయ్య నేను చెప్పేది వినండి అత్తయ్య, ఒక్కసారి వినండి అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉండగా, ఏం చెప్తావు? ఇంకా ఎవరినైనా తీసుకొచ్చి మీ నాన్న మీ అమ్మ అని పరిచయం చేస్తావా? ఇంకా మలేషియా నుంచి పుట్టుకు రావడానికి ఎవరైనా ఉన్నారా? ఇంకా ఉంటారమ్మా ప్రభావతమ్మ. ఎందుకంటే నీకు కోట్లంటే పిచ్చి. ఆ కోట్లు ఎలా ఉంటాయో నువ్వు చూడకపోయినా ఉన్నాయని చెప్తే నీకు సరిపోతుంది కదా. అందుకే ఈ పార్లర్ అమ్మ నిన్ను తెలివిగా బోల్తా కొట్టించి కోట్లు ఉన్నాయి, అలాగే మలేషియాలో ఉన్నాయి, తను మలేషియా నుంచి వచ్చానని మలేషియా మేనమామని దింపింది. చివరకు ఎక్కడ మలేషియా వెళ్ళిపోతామని చెప్పి తండ్రి చనిపోయాడని డ్రామా ప్లే చేసింది. ఆ తర్వాత ఆస్తులు ఎక్కడ నువ్వు మళ్ళీ ఆస్తుల కోసం అడుగుతావు అని చెప్పి ఆస్తులు ఏమీ లేవని చెప్పేసి నిన్ను శుభ్రంగా బోల్తా కొట్టించి చివరకు ఎంత బూడిద తీసుకొచ్చి నీ మొహాన రాసింది అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అయితే నిజంగానే ఇంత మోసం చేస్తావా? మోసం చేయడం రోహిణికి కొత్త కాదు, మోసపోవడం నీకు కొత్త కాదు. కాకపోతే ఈసారి గట్టిగానే ఇచ్చిందిలే నీకు. నువ్వు ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకోలాగా చూస్తూ ఉంటావు కదా, అందుకే ఈ పార్లర్ అమ్మ గట్టిగానే నీకు బుద్ధి చెప్పింది. నీకు వీడికి ఇదే తగిన శాస్తి అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అయితే ఏంట్రా ఇదంతా? అవునరా, రోహిణి మోసం చేసింది. మలేషియా నుంచి వచ్చానని, కోట్ల ఆస్తి ఉందని, ఇతను తన మేనమామని మా అందరినీ నమ్మించి చాలా మోసం చేసింది. ప్రభకి ఉన్న డబ్బు పిచ్చిని అడ్డు పెట్టుకుని రోహిణి వీడిని తెంగరోని చేసి ఆడిస్తుంది. కాకపోతే ప్రభావతి రోహిణికి నిజంగానే కోట్లున్నాయని, కోటీశ్వరాలని నెత్తిన పెట్టుకుని పెళ్లికి ముందే ఇంటిని తాకట్టు పెట్టి బ్యూటీ పార్లర్ పెట్టించింది. చివరకు పెళ్ళైన తర్వాత కూడా మోసం చేస్తూనే వచ్చి చివరికి నా కొడుకులందరికీ రావాల్సిన డబ్బుని మొత్తం తీసుకొచ్చి తన భర్త చేతిలో పెట్టి తన చేత షోరూమ్ పెట్టించి మోసం చేసింది. ఇన్ని మోసాలు చేసిన ఇలాంటి ఆడదాన్ని ఇంకా కూడా మీ చెల్లి నెత్తిన పెట్టుకుంటూనే ఉంది. అందుకే తగిన గుణపాఠాన్ని నేర్పింది అని చెప్పేసి సత్యం అంటూ ఉంటాడు. ఇక రోహిణి ఇలాంటిదని అస్సలు అనుకోలేదు వదిన. నువ్వు రోహిణి గురించి గొప్పలు చెప్తుంటే నిజంగానే గొప్పింటి అమ్మాయి అనుకున్నాను. నా దగ్గరికి కూడా చాలాసార్లు వచ్చి నేనంటే ఇష్టం అన్నట్టు నన్ను చాలాసార్లు బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నించింది. నీలాగే నేను కూడా బుట్టలో పడిపోయేదాన్ని. కానీ అమాయకురాల్లా నటిస్తూనే చాలా తెలివిగా నిన్ను బోల్తా కొట్టించిందిగా. నువ్వు నేను తెలివైన దాన్ని, నేనెవరి చేతిలో మోసపోను అంటావు కదా. పెద్ద కోడల చేతిలో బాగానే మోసపోయే వదిన. ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకోలాగా చూస్తే జీవితంలో భగవంతుడు కోలుకోలేని దెబ్బ కొడతాడు అంటే దానికి కారణం ఇదే. మీనా మంచితనాన్ని ఎప్పుడు నువ్వు అర్థం చేసుకోలేదు. మీనాని ఎప్పుడు తక్కువ చేసి చూస్తూనే వచ్చావు. అందుకే భగవంతుడు నీ పెద్ద కోడల విషయంలో కోలుకోలేని దెబ్బ కొట్టాడు. నీ పెద్ద కోడలు కోట్ల ఆస్తి వచ్చేస్తే నీ పెద్ద కొడుకు కోటీశ్వరుడు అయిపోతాడని చెప్పేసి వాడు మాత్రమే బాగుండాలని మిగిలిన కొడుకుల గురించి పట్టించుకోకుండా నువ్వెంతసేపు వీడికి మాత్రమే సపోర్ట్ చేస్తూ రావడం కారణంగానే వీడి జీవితం ఇప్పుడు ఎటూ కాకుండా అష్ట కష్టాల పాలయ్యింది. వీడు అమాయక చక్రవర్తి అనుకున్నాం, తింకర వెదవని కూడా ఇప్పుడే అర్థమైంది. పెళ్ళం ఎంత మోసం చేస్తున్నా వీడికి తెలియకపోవడం ఏంటి వదిన అసలు? చిచి, ఏం మనిషిలో ఏంటో అని చెప్పేసి కామాక్షి అంటూ ఉంటుంది. వీళ్ళకు బుద్ధి రాదమ్మా. వీళ్ళకి ఇలాంటివి జరిగితేనే, జీవితంలో కోలుకోలేని దెబ్బలు తగిలితేనైనా దీనికి మారుతుందేమో, దీని జీవితంలో మార్పు వస్తుందేమో అని చెప్పేసి ఇక ప్రభావతిని అసహించుకుంటాడు సత్యం. అయితే రోహిణి చేసిన మోసాన్ని
నిజానికి రోహిణి మీద కొట్టడానికి సిద్ధపడుతుంది. చిచి, ఎందుకు ఎన్నిసార్లు కొడతావు, ఎన్నిసార్లు మోసపోతావు, ఎన్నిసార్లు కొడతావు, నువ్వు కొడుతుంటావు మళ్ళీ మోసపోతుంటావు, అది మోసం చేస్తుంది, నువ్వు మోసపోతూ ఉంటావు, మీ ఇద్దరికీ అలవాటే కదా అని చెప్పేసి సత్యం అయితే చాలా కోపంగా రోహిణి మొహం వైపు చూస్తూ అక్కడ నుంచి వెన్ను తిరుగుతాడు. ఇక అందరూ కూడా రోహిణి వైపు కోపంగా చూస్తూ ఉంటారు. అక్కడ జరిగిన దానికి మాణిక్యం తలదించుకుని నిలబడతాడు. ఇక్కడ పెళ్లి జరుగుతుంది, ఈ పెళ్లి మండపంలో ఎలాంటి డిస్టర్బెన్స్ జరగకూడదు, సుందరి పెళ్లి విషయంలో అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఇక్కడ పెళ్లి పూర్తవనివ్వండి, ఆ తర్వాత మిగతా విషయాలు తేల్చుకోండి, ఇక ఈ రోహిణి గురించి నిజం బయటపడింది కాబట్టి మీరు తేల్చుకోండి అని చెప్పేసి సత్యం అయితే ఆ పెళ్లి మండపంలోకి వెళ్ళిపోతాడు. అలా రోహిణి బండారం అయితే బయటపడిపోతుంది. మరి నిజం బయటపడిపోయింది కాబట్టి ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి రోహిణి పరిస్థితి ఏంటి, ఏం జరగబోతుంది అన్నది రాబోయే కథలో అయితే తెలుసుకుందాం. ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. రోహిణి నిజస్వరూపం అయితే బయటపడిపోబోతుంది. మరి ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేసేయండి.